నర్మదా ఏషాల ఆడియో సిరీస్‌కి స్వాగతం. నేను మీ నర్మద. 'అనుకోని పరిణయం' సీజన్ 2 రాఖీ, జస్వికల వృద్ధాప్యమైన ప్రేమ కథ భాగం 13. డాక్టర్గా కాకపోయినా మీ నాన్నగారికి స్నేహితుడిని అన్న అభిమానంతోనైనా నాకు చెప్పొచ్చు కదా. నేను అంత పరాయివాడినయ్యానా? మనసు చిన్నబుచ్చుకున్న అతడు అలుకగా రాఖీని చూశాడు. అంకుల్, అది నేను అనుకోకుండా చేసుకున్నాను. అందుకని చెప్పలేదు. అంతే తప్ప చెప్పకూడదని కాదు నొచ్చుకున్నాడు రాఖీ. ఇట్స్ ఓకే అని చిన్నగా నవ్విన మహేంద్ర, అసలు నీ యాటిట్యూడ్కి పిల్లని ఎవరిస్తారు? నీ ఈగో చూసి ఏ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది? ఈ జన్మలో నీకు పెళ్ళవుతుందా అని అప్పుడప్పుడు అనుకునేవాడిని. నా ఊహని తలకిందులు చేస్తూ నువ్వు పెళ్లి చేసుకోవడం బాగుంది. ఎలా చేసుకుంటే ఏంటి? నీకు పెళ్ళయింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచ్యులేషన్స్ అని ఆప్యాయతతో రాఖీ భుజం తట్టాడు మహేంద్ర. ఈ విషయం నాకు ముందుగా తెలిసి ఉంటే మీకోసం ఏదో ఒక కానుక తెచ్చేవాణ్ణి. తెలియదు కదా ఆలోచనగా అన్న అతడు. నువ్వు కాస్త కోలుకున్నాక అమ్మాయిని తీసుకొని మా ఇంటికి రా. ఇలా నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిస్తే మీ ఆంటీ సంతోషిస్తుంది. చిన్నగా నవ్వుతూ వాళ్ళని తన ఇంటికి ఆహ్వానించాడు మహేంద్ర. అలాగే అని తల ఆడించాడు రాఖీ. చూడు అమ్మాయి, వీడు చాలా మొండివాడు. ఈ టైంలో వీడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని ఎప్పుడు ఏ మందులు అతనికి ఇవ్వాలో చెప్పాడు. అంతేకాదు, ఇప్పుడు నేను చేసిన బ్యాండేజ్ తడవకుండా చూడు అని మరికొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. డాక్టర్ గారు వెళ్ళాక రాఖీ లేచి వెళ్తుంటే ఎక్కడికి అడిగింది జస్విక. వాష్రూమ్కి అనేసి ఆమెను చిరాగ్గా చూశాడు. పదండి, నేను వస్తాను అంది. ఏంటి? షాక్ అయ్యాడు రాఖీ. అంటే మీ చేతికున్న బ్యాండేజ్ తడవకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. నేల చూపులు చూస్తూ చిన్నగా నసిగింది. నా జాగ్రత్తలో నేనుండగలను. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు అంటూ పడక గదికి వచ్చిన అతడు ఆమె ముఖం మీద తలుపు వేసినట్టుగా బాత్రూమ్ తలుపు వేసుకున్నాడు. ఆమె భారంగా ఓ నిట్టూర్పు విడిచి ప్రిస్క్రిప్షన్ చూసింది. ఇప్పుడు ఈయనకి టాబ్లెట్లు ఇవ్వాల్సి ఉంది. ఏదైనా తినడానికి తెస్తాను అనుకొని వంటింటికి వచ్చింది. సూప్ తయారు చేసి తెచ్చింది. ఆమె వచ్చేసరికి అతడు మంచానికి అడ్డంగా పడుకొని ఉన్నాడు. ఏమండి పిలిచింది. అతడు పలకలేదు. నిద్రలోకి జారుకున్నట్టుగా అనిపించింది. చిన్నగా భుజం కదిపి ఏమండి మళ్ళీ పిలిచింది. నిద్రమత్తులో ఉన్న అతడు విసిగించకు, చిరాకు పడ్డాడు. టాబ్లెట్లు వేసుకొని పడుకోండి ప్రాధేయపడింది. విసుగ్గా ఆమెను చూసి లేచి కూర్చున్నాడు. ఆమె తాగడానికి సూప్ ఇవ్వగానే చెప్పిందేంటి, చేస్తుందేంటి అసహనంతో ఆమె మీద పెద్ద గొంతేసుకొని అరిచాడు. సూప్ తాగేసి అప్పుడు టాబ్లెట్ వేసుకోండి రిక్వెస్ట్ చేసింది. కోపంతో అతని కళ్ళు చిన్నమైపోయాయి. నన్ను నీ కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నావా అంటూ ఆమెను చిరాగ్గా చూశాడు. ఆమె భయంతో తల అడ్డంగా ఊపింది. ఆ అవకాశం వచ్చిందని అనుకోకు. నీకు ఆ ఛాన్స్ నేనెప్పుడూ ఇవ్వను. నువ్వు పనిగట్టుకొని తెచ్చినందుకైనా సరే నేను తాగను పెదవి విరుపుతో అన్న అతడు టీపాయ్ మీదున్న టాబ్లెట్ తీసి వేసుకున్నాడు. చిత్రమైన మనిషి అనుకొని ఆమె బౌల్ చేతిలో పట్టుకొని అలాగే నిలబడింది. అతను టాబ్లెట్ వేసుకున్నాక గుడ్లబల్లిలా ఇంకా ఇక్కడ ఉన్నావెందుకు? వెళ్ళు అవతలికి. మళ్ళీ ఈ గదిలోకి రాకు. వచ్చి నన్ను డిస్టర్బ్ చెయ్యకు తీక్షణంగా అంటూ మంచం మీద వాలాడు. క్షణాల్లో నిద్రలోకి జారుకున్నాడు. అతడు తనపై చూపిస్తున్న నిర్లక్ష్యానికి ఆమె మనసు నొచ్చుకుంది. కళ్ళు తడితేరగా ఆ గదిలో నుండి బయటికి వచ్చింది. నొప్పి ఎక్కువగా ఉందేమో. అతడు నిద్రలో ములుగుతూ ఉన్నాడు. అతడు రావద్దన్నా ఆ గదికి ఆమె వచ్చింది. ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు. మధ్య మధ్యలో లేచి అతన్ని చూస్తూనే ఉంది. తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్న ఆమె ఆలస్యంగా లేచింది. ఆమె లేచేసరికి అతడు ఇంట్లో లేడు. కంగారు పడింది. మంగమ్మ, అయ్యగారెక్కడా అడిగింది. ఇందాకే వెళ్ళిపోయారమ్మా. మీరు మంచి నిద్రలో ఉన్నారని నేను లేపలేదు అనేసి ఆమె తన పని తాను చూసుకుంటూ ఉంది. ఎలా వెళ్ళారు? చెయ్యి నొప్పి కదా. డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు? మనసు ఉండబట్టలేక అడిగింది. అయ్యగారు స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళారు. అవునా? చెయ్యి నొప్పి కదూ. విస్మయానికి గురైంది. అయ్యగారు మొండి. తనకు ఏది తోస్తే అది చేస్తారు. మనం చెప్పినా వినరు. ఈ విషయం మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా అమ్మగారు జస్వికతో అంది మంగమ్మ. తల అడ్డదిడ్డంగా ఊపేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి తన గదికి వచ్చింది. ఇంతలో ఆమె ఫ్రెండ్ దీపిక ఫోన్ చేసింది. లిఫ్ట్ చేసిన జస్విక, చెప్పు పొడిగా అంది.
ఈరోజు ఎలాగైనా నీ చేత ప్రోగ్రాం చేయించాలని మన మేనేజర్ గారు పట్టుదలతో ఉన్నారు. నువ్వేమో వెళ్ళి అత్తవారింట్లో కూర్చున్నావు. ఇక్కడ నాకు వాచిపోతోంది. ఆ మేనేజర్ ఏమో జస్విక ఎక్కడా అని నన్ను అడుగుతూ చావదుబ్బుతున్నాడు. ఆయనకేమని చెప్పను? నువ్వు రావిక అని చెప్పనా? మరొకరినైనా అపాయింట్ చేసుకుంటారు కదా ఆలోచనగా అంది దీపిక. అప్పుడే వద్దు, నేను హనీమూన్లో ఉన్నానని రాగానే వస్తానని చెప్పాయి. దాంతో మేనేజర్ గారు నిన్నేమీ అనరు ఐడియా చెప్పింది. నువ్వు వెళ్ళలేదు కదా, అబద్ధం చెప్పమంటావా? అబ్బో, ఇప్పటి వరకు అన్ని నిజాలు చెప్పినట్టు ఎగతాళి చేసింది జస్వి. అవన్నీ నా కోసం, మూతి 3 వంకర్లు తిప్పింది దీపు. అయితే ఇప్పుడు నా కోసం కొన్ని చెప్పేయి, ముసిముసిగా నవ్వింది జస్వి. అందరూ ఆడపిల్లలు పుడతారేమోనే, డల్గా వాపోయింది దీపు. పర్లేదు, ఈ జనరేషన్కి వాళ్ళు పుడితేనే మంచిది, చిలిపిగా సెటైర్ వేసింది. నువ్వు సెల్ఫిష్, పళ్ళు నూరింది దీపు. నువ్వు కాదా? వ్యంగ్యాస్త్రం విసిరింది జస్వి. పోవే, నేను నీతో మాట్లాడను అలక చూపించింది ఆమె. ఆ పని చేయి, కాల్ కట్ చేయబోయింది జస్వి. ఆగాగు, అసలు విషయం చెప్పి పెట్టేయ్, ఎక్కడ కాల్ కట్ చేస్తుందోనని కంగారు పడింది. అసలు విషయమా? ఏంటది? అనుమానంతో బుగ్గన వేలేసుకుంది జస్వి. అదే నీ ఫస్ట్ నైట్ గురించి, కిసుక్కున నవ్వింది దీపు. కొంచెం కూడా సిగ్గులేదు నీకు? దీపు మీద చిరుకోపం చూపించింది జస్వి. సిగ్గు నాకెందుకు, నీకు కదా ఉండాలి, చిలిపిగా నవ్వింది దీపు. పోవే, నీకెప్పుడు అదే ధ్యాస, కసిరింది. పోతానులే కానీ మీ ఆయనని నీ గ్రిప్ నుండి జారిపోకుండా చూసుకో, సలహా ఇచ్చింది ఆమె. అసలే మార్డన్ మన్మధుడిలా ఉంటారు. ఎందరి ఆడపిల్లల కళ్ళు అతని మీద ఉన్నాయో ఎవరికి తెలుసు. అందుకే గ్రిప్లో పెట్టుకోమని చెప్పేది, హితవు పలికింది దీపు. అందరివి ఏమో కానీ నీవి ఉండకుంటే చాలు. ఆమె మీద మరోసారి సెటైర్ వేసింది జస్వి. ఎంత మాట అన్నావే రాక్షసి, నీ కంటికి నేను అలా కనిపిస్తున్నానా? ఏడుపు గొంతుతో అన్నది. జోక్ చేశాను లేవే, ఏడ్చి చావకు అని కిలకిలా నవ్వింది జస్వి. ఆయన ఎప్పుడు నా గ్రిప్లో ఉన్నారని ఇప్పుడు జారిపోవడానికి డల్గా చెప్పింది. అందుకే మరి త్వరగా ఫస్ట్ నైట్ చేసుకోమనేది, పెద్ద ఆరిందలా అన్నది దీపు. దేనికైనా టైం రావాలి కదా, అలా దానికి ఇంకా టైం రాలేదు అనుకుంటా, నీరసపడిపోయింది జస్వి. ఇంకా ముహూర్తాలు పెట్టించలేదా? లేదంటే ఇప్పట్లో ముహూర్తాలు లేవా? ఒకవేళ లేకపోయినా పంతులు గారి చేతిలో దక్షిణ భారీగా పెట్టు, వెంటనే ముహూర్తం పెట్టిస్తారు, చిలిపిగా నవ్వింది దీపు. ఇక్కడ సమస్య ముహూర్తం కాదు, శ్రీవారు విచారపడింది. ఎందుకు, మీ వారికి ఇష్టం లేదటనా? అంత ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు కదా? ఆశ్చర్యపోయిన ఆమె ఆరగా అడిగింది. ఇష్టంతో కాదే, కోపంతో చేసుకున్నట్టు అనిపిస్తోంది. అది ఎవరి మీద కోపమో నాకు అర్థం కావడం లేదు, బాధతో వాపోయింది జస్వి. నువ్వెందుకిలా అనుకుంటున్నావు? అనుమానపడింది దీపు. అనుకోవడమేంటి, ఆయన ప్రవర్తన తెలుస్తూనే ఉంది. బాధతో గొంతు కూడుకుపోగా భారంగా నిట్టూర్పు విడిచింది. ఏ విషయంలోనైనా నిన్ను అపార్థం చేసుకున్నారేమో అడిగి తెలుసుకోలేకపోయావా? ఆలోచనగా అంది దీపు. నన్ను చూడగానే చిరుబురులాడుతుంటే ఎలానే అడిగేది, దీర్ఘం తీసింది జస్వి. ఏమోనే, నాకైతే అలా అనిపించడం లేదు. ఎందుకంటే అంతమందిలో నిన్ను చేసుకుని ధైర్యంగా హీరోలా తీసుకెళ్ళిపోయాడు. అది చాలదు నువ్వంటే మీ వారికి ఎంత ఇష్టమో చెప్పడానికి, తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పింది దీపిక. నేను అలానే అనుకున్నాను, కానీ తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది అది నిజం కాదని, పగతో పెళ్లి చేసుకున్నాడని. అతని పగ ఏమిటో, దానికి కారణమేమిటో బోధపడడం లేదు. భారంగా శ్వాస తీసుకొని వదిలింది. ఏంటో నువ్వు చెప్తుంటే భయంగా ఉంది. మీ కాపురం మొదట్లోనే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో ఏమిటో తలుచుకోవడానికి కూడా మనసు రావడం లేదు అని కాసేపు మౌనం వహించింది దీపు. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది, మళ్ళీ వీలు చూసుకొని చేస్తాను, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది దీపిక. మంగమ్మ, అయ్యగారు టిఫిన్ చేసి వెళ్ళారా? అతడు గుర్తుకు రాగా అడిగింది జస్వి. లేదమ్మగారు, తొందరగా వెళ్ళారు కదా, తినకుండానే వెళ్ళారు. అయ్యో, రాత్రి కూడా ఏమీ తినలేదు, ట్యాబ్లెట్లు వేసుకునేవి ఉన్నాయి, అవి తన వెంట తీసుకెళ్లారో లేదో తెలియదు అనుకున్న జస్విక. మంగమ్మ, త్వరగా భోజనం రెడీ చేయి, నేను బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్తాను అని తన గదికి వచ్చి డాక్టర్ గారు రాఖీ కోసం రాసి ఇచ్చిన ట్యాబ్లెట్ల కోసం చూసింది. అవి మంచం హెడ్ మీద కనిపించాయి.
ఈయన ఎవరు చెప్పినా వినేలా లేరు. చివరికి డాక్టర్ గారి మాట కూడా అనుకున్న జస్విక రాఖీకి ఈ పూట ఇయ్యవలసిన టాబ్లెట్లన్నీ తన హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంది. లంచ్ టైం అయ్యేసరికి లంచ్ బాక్స్ తీసుకొని రాఖీ ఆఫీస్‌కి బయలుదేరి వచ్చింది. ఆమె వచ్చేసరికి అతడు మీటింగ్‌లో ఉన్నాడు. అతని క్యాబిన్ ఎక్కడో తెలుసుకొని అక్కడ కూర్చొని అతని కోసం వెయిట్ చేసింది. మీటింగ్ ముగిశాక తన కాబిన్ డోర్ తీసుకొని లోపలికి వస్తూ అక్కడ ఉన్న జస్వికను చూసిన అతని కళ్ళు చిన్నవైపోయాయి. నువ్వేంటిక్కడ? మృదు గంభీర స్వరంతో అన్నాడు. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న ఆమె ఉలికిపాటుతో కూర్చున్నది కాస్త గబుక్కున లేచి నిలబడింది. అడుగుతుంది నిన్నే. ఆమెను సీరియస్గా చూశాడు. అది అని చెప్పలేక ఆమె నీళ్లు నమిలింది. అతడు ఆమెను చిరాగ్గా చూసి వాష్రూమ్కి వెళ్ళాడు. ఈలోపు ఆమె తినడానికి టేబుల్ మీద అన్నీ పెట్టింది. అతడు వచ్చి వాటిని చూసి ఇదంతా ఏంటి? ముఖం చిట్లించాడు. మీరు ఉదయం టిఫిన్ తినకుండా వచ్చారట, మంగమ్మ చెప్పింది. సో వాట్? పొగరుగా అన్నాడు. ఆమె గుడ్లు తేలేసింది. ఏంటా వాలకం? అతడు అనగానే నోరు తెరుచుకొని అతన్నే చూస్తూ ఉన్న ఆమె నోరు టక్కున మూసి తన చూపులు మరల్చింది. ఇది నా ఆఫీస్ అని తెలుసు కదా, ఎందుకు వచ్చావు? బేస్ వాయిస్తో అడిగాడు. తెలుసని తల నిలువునా ఆడించింది. అయితే ఎందుకు వచ్చావు అన్నట్టు చూశాడు అతడు. డాక్టర్ గారేమో మిమ్మల్ని 1 వీక్ ఎటు కదలకుండా ఇంట్లో ఉండాలని, రెస్ట్ తీసుకోవాలని, టైం ప్రకారం తిని టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పారు కదా. మీరు అదేమీ పట్టించుకోకుండా వచ్చారు. అందుకని నేను మీకోసం టాబ్లెట్లు ఇంకా భోజనం తీసుకొని వచ్చాను. మీరు తినేసి టాబ్లెట్ వేసుకుంటే నేను వెళ్తాను. అతన్ని సూటిగా చూసి మాట్లాడే ధైర్యం లేక నేలచూపులు చూసింది. అయితే నువ్విప్పుడు భార్యాధర్మాన్ని పాటిస్తున్నావా? వ్యంగ్యంగా అన్నాడు. ఆమె అవును కాదు అన్నట్టు తలని అడ్డదిడ్డంగా తిప్పేసింది. అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ అవసరం లేదు. ఇక్కడి నుండి వెళ్ళు, తన యాటిట్యూడ్ చూపించాడు రాఖీ. మీరు తింటే వెళ్తాను నంగిగా చెప్పింది. కానీ మొండిగా అక్కడి నుండి కదలలేదు. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా? బేస్ వాయిస్తో అన్న అతడు ఆమె వైపు అడుగులు వేశాడు. అతడి తీక్షణ చూపుకి భయపడి తన అడుగులు వెనక్కి వేసింది. బాత్రూమ్ డోర్ అడ్డురాగా ఆగిపోయింది. అతను ఆమెకి హత్తుకునేంత దగ్గరికి వచ్చేసరికి ఆమె హార్ట్ బీట్ రేజ్ అయింది. భయంతో గట్టిగా కళ్ళు మూసింది. అతడు తనకు సమీపంగా ఉండడంతో అతడు వదిలిన వెచ్చని ఊపిరి ఆమె ముఖానికి తగులుతుంటే తల పక్కకు తిప్పింది. ఎడమ చేత్తో ఆమె బుగ్గలు వత్తిపట్టి లుక్ ఎట్ మీ బేస్ వాయిస్తో అన్నాడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, అస్సలు కామెంట్లు పెట్టడం లేదు. మంచి కామెంట్స్ పెట్టండి.